హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రకృతి వనం లైఫ్ టీవీ. ఈరోజు మనకి ఈజీగా పిల్లలు చాలా ఇష్టంగా తర్వాత లంచ్ బాక్స్లో 5 మినిట్స్లో అయిపోయేటువంటి క్యారెట్ రైస్ అండి. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది, ప్లస్ పిల్లలకి చాలా హెల్దీ. ఇది లంచ్ బాక్స్లో పెడితే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. ఎప్పుడు రెగ్యులర్గా పెట్టేదే కాకుండా ఇలా పెట్టినట్లయితే వాళ్ళకి చాలా ఇష్టంగా తింటారు. మీ హస్బెండ్స్కి కూడా బాక్స్లో పెట్టచ్చు. దీనికి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకోవాలి. అందులో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాక మనము కొంచెము ఆవాలు వేసుకోవాలండి. కొంచెం ఆవాలు వేసుకోవాలి. అదేవిధంగా ఇది చాలా హెల్త్కి మంచిదండి. జీలకర్ర కూడా వేసాను. ఇది మీ హస్బెండ్ బాక్స్లకు కూడా ఇస్తే చాలా ఈజీగా ఉంటుంది లంచ్ బాక్స్. అదేవిధంగా టేస్టీగా ఉంటుంది. మనకి అర్జెంటుగా కూరలు లేనప్పుడు ఎప్పుడైనా చేసి పెట్టచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. 2 ఇలాచీ వేసానండి. అదేవిధంగా ఒక 4 లవంగాలు వేసాను. క్యారెట్లో చాలా అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా. ఇది ఐరన్ రిచ్గా ఉంటుంది. ఎదిగే పిల్లలకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. మనకి కంటి సమస్యలు కూడా తగ్గుతుంది. ఇందులో పచ్చిమిర్చి వేసాను, 2 పచ్చిమిర్చి, ఒక ఆనియన్ కట్ చేసి వేసాను. ఇప్పుడు వాటిని కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు, పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు 1 కప్పు క్యారెట్ తురుముకోవాలండి. మంచిగా తురుముకున్న దాన్ని పచ్చివాసన పోయే వరకు ఒక 2 మినిట్స్ మనము మగ్గించుకోవాలి. ఇప్పుడు కరివేపాకు ఒక 2 రెమ్మలు వేసాను. మళ్ళీ కాస్త కలుపుకొని మనకి ఇప్పుడు సాల్ట్ వేసుకుందామండి. రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ఈ క్యారెట్ రైస్ ఏ విటమిన్ రిచ్గా ఉంటుంది. పిల్లలకి, కళ్ళకు చాలా మంచిది. పెద్దవాళ్ళకు కూడా చాలా మంచిది. దీన్ని మనము ఆహారంలో భాగం చేసుకోవాలి. ఏదో విధంగా పసుపు వేసానండి. ఇప్పుడు పసుపు వేసి కొంచెం మళ్ళీ కలుపుతున్నాను. ఈ క్యారెట్ని మనం ఆహారంలో భాగం చేసుకుంటే హెల్త్కి చాలా మంచిదండి. పిల్లలు క్యారెట్ తినమంటే తినరు కదా, అందుకని ఇలా చేసి పెట్టాలి. ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్నటువంటి రైస్ని మనం ఉడికినటువంటి క్యారెట్ దాంట్లోకి వేసి ఆ బౌల్లోకి వేసి కలపాలండి. ఒక 2 మినిట్స్ ఆ విధంగా కలపాలి. ఇలా కలిపిన తర్వాత మనకి క్యారెట్ రైస్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనము ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి మనకు రెడీ అయిపోయినటువంటి క్యారెట్ రైస్ని వేద్దాము. నేను పచ్చిమిర్చిని పొడుగ్గా కోసానండి. ఇలా పొడుగ్గా కోయడం వల్ల పిల్లలకి అది తెలుస్తుంది కాబట్టి వాటిని తీసేస్తారు. కారం ఉండదు. చిన్నగా కట్ చేస్తే వాళ్ళకి తగిలి కారంతో తినరండి. అందుకని నేను పిల్లల కోసమని వాటిని పెద్దగా చేశాను. మా పిల్లలకు కూడా చాలా ఇష్టం అండి. ఇప్పుడు మనకి క్యారెట్ రైస్ రెడీ అయిపోయింది. దాన్ని మనం కొత్తిమీరతోటి గార్నిష్ చేసుకోవాలి. ఎంతో టేస్టీ అయినటువంటి క్యారెట్ రైస్ రెడీ. చూసారు కదా. మా ఛానల్ని చూస్తూనే ఉండండి. సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని క్లిక్ చేయండి. మీ సలహాలు, సూచనలు మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.